ఇక అన్ని మాటలే పూర్తిగా మాట్లాడుకోవడాలే డైరెక్ట్ అటాక్ అంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించిందా? కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో ఇన్నాళ్లు ఉన్న తెరల్ని పూర్తిగా తొలగించేసిందా? మాటకు మాట ఏం చెప్తారో ఎలా చెప్తారో ఇక మీ ఇష్టం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? పార్టీ పెద్దల వైఖరి ఎందుకు మారింది? ఇక యుద్ధం ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలి బీఆర్ఎస్ కి అస్సలు మింగుడు పడ్డం లేదట. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కొన్నాళ్లు కామ్గా ఉన్నా ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారామె. దాన్ని కూడా పార్టీ పెద్దలు చూసి చూడనట్టుగా వదిలేసినా ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్నారట. గిల్లి గిచ్చి సూదులతో గుచ్చినట్టుగా కవిత మాటలుండడంతో పాటు ఇతర పార్టీలకు ఆయుధం ఇచ్చేలా ఉంటున్నట్టు పెద్దలు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న కవిత అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక పుండు మీద కారం జల్లినట్టు ఎక్స్ మెసేజ్ పెట్టారామె. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎవరు చేసిన కర్మ వారికి తిరిగి కొడుతుందన్న అర్థం వచ్చేలా ఆమె పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఎద్దు పుండును కాకి పొడిచినట్టుగా ఉందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం చేశారు ఆ ట్వీట్ చూసిన కొందరు. ఆ తర్వాత పార్టీలోని సీనియర్ నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించారామె. హరీష్ రావు సహా కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే మాజీ మంత్రులను తీవ్ర స్థాయిలో విమర్శించారు కవిత. దీంతో ఇక ఉపేక్షిస్తే లాభం లేదని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే మిగతా పార్టీల కంటే కవిత చేసే డ్యామేజ్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారట. ఆమె విషయంలో ఇక ఆగాల్సిన అవసరం లేదు, అటాక్ మోడ్ ఆన్ చేయండి బీఆర్ఎస్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. మొన్నటిదాకా అధినేత కూతురుగా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆమెతో ఉన్న అనుబంధం లాంటి రకరకాల కారణాలతో కవితపై మాట్లాడడానికి చాలా మంది వెనుకంజ వేశారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అధిష్టానం నుంచి క్లియరెన్స్ రావడంతో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక దూకుడు పెంచుతున్నారట. తాజాగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలే మారిన వైఖరికి నిదర్శనం అంటున్నారు. ఎన్నాళ్ళు కవిత ఏం మాట్లాడినా ఆచితూచి స్పందించే నాయకులు తాజాగా కారణ జన్ముడి కడుపున రాక్షసి పుట్టిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ముందు ముందు ఈ మాటల ఘాటు మరింత పెరుగుతుందని కూడా చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఆమె అంటున్న మాటలు పార్టీని ఆ స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి ఇక రివర్స్ అటాక్ తప్పదని గులాబీ పెద్దలు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసిందే. కవిత పార్టీ నుంచి బయటికి పోవడం వల్ల పెద్దగా నష్టం జరగలేదు, కానీ వెళ్లాక చేస్తున్న విమర్శలు ఆరోపణలు మాత్రం బీఆర్ఎస్ అధిష్టానానికి శూలాల్లా గుచ్చుకుంటూ గాయాలు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో. పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో కవితను వదిలిపెట్టకూడదని డిసైడ్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. కవిత తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాసినప్పుడే కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నిస్తే అడ్డు చెప్పింది అధిష్టానం. ఆ తర్వాత కూడా కవిత పార్టీలోని కీలక నేతలపై విమర్శలు చేసినప్పుడు కూడా సైలెన్స్ అందే. కానీ ఇక ఇప్పుడు అట్నుంచి దాడి తీవ్రత పెరిగిపోవడంతో సమాధానం చెప్పకుండా ఉపేక్షిస్తే డ్యామేజ్ పెరిగిపోతుందని భావిస్తున్నారట బీఆర్ఎస్ పెద్దలు. అందుకే మీ ఇష్టం మాట్లాడుకోండని నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్సెస్ కవిత మాటల యుద్ధం ముందు ఇంకెంత హాట్ గా జరుగుతుందో చూడాలి.